హల్లెలూయా యెహోవా హల్లెలూయా యెహోవా షాలు. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామములో. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామములో. హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్ హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఏమై ఉండాలి? ఆయనలో బలవంతులం. చెప్పండి, మీరందరూ చెప్పండి. నేను బలవంతురాలను, నేను బలవంతుడిని. సైతాన్ నన్నేం చేయలేదు, నా రోగం నన్నేం చేయలేదు, నా సమస్య నన్నేం చేయలేదు, శత్రువు నన్నేమి చేయలేడు. అన్నిటి మీద నేనే జయం పొందుకుంటాను. రోజు చేయలేదు, దేవుని స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. జయమునిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం, నాకు జయమిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం. బలమునిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం, నేను బలమిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మానిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం, నాకు ఆత్మానిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరో అధ్యాయం 11వ వచనం చదవండి దయచేసి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు. ఇప్పుడు అందరు చెప్పండి, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మూడో మాట, మనందరము దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకుందుము గాక. అంటే సర్వ అంటే అన్ని, అంగ అవయవాలు, కవచం అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కప్పేటటువంటి కవచాన్ని మనం ధరించుకోవాలి. హల్లెలూయా. అందరు చెప్పాలి, ఏం ధరించుకోవాలి మనందరం? ఇది పరిశుద్ధుల యొక్క జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటటువంటి హెచ్చరిక. మొదటి హెచ్చరిక ఏంటో చెప్పనా? బలవంతులయ్యుండుడి. అందరూ చెప్పండి, ఏమై ఉండాలి మనం? రెండో మాట చెప్పనా? ప్రభువుని బట్టి బలవంతులుగా ఉండాలి. లోక బలం కాదు, నోటి బలం ఉపయోగించమాకండి, ధన బలం ఉపయోగించమాకండి, కంట్ర బలం ఉపయోగించమాకండి, భుజ బలం ఉపయోగించమని. నాకు ఎంతమంది ఉన్నారు, నాకు అంతమంది ఉన్నారు, నా చుట్టాలు ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాలు ఎన్నో ఉన్నాయి, నా ప్రాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పమాకండి. అదంతా వ్యర్థమైంది. యేసు రక్తమే మనకు కావాల్సింది. ఏ బలం? తుదకు దేవుని శక్తిని బట్టి మనం ఏమై ఉండాలి? బలవంతులై ఉండాలి. లోకంలో బలం కాదు మనకి, దేవుని బలం మనకు కావాలి. అయితే మూడో విషయం, దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. అందరు చెప్పండి, ఏం ధరించుకోవాలి? సర్వాంగ కవచం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ కింద వరకు చదువుతూ ఉంటాం. నేను చకచక 12 విషయాలు చెప్తాను, ఒక్క 10 నిమిషాల్లో ముగించేస్తాను. మొదటి విషయం చెప్పండి, మనందరూ ఏమై ఉండాలి? బలవంతులై ఉండాలి. రెండోది, మన బలం ఎక్కడ ఉండాలి? దేవుడిచ్చే బలమై ఉండాలి. దేవునిలో మనం బలవంతులుగా ఉండాలి. ఇక మూడో విషయం, పరిశుద్ధులకు మూడవ హెచ్చరిక ఏంటంటే సర్వాంగ కవచాన్ని. చెప్పండి మీరందరూ చెప్పాలి. సర్వాంగ కవచాన్ని. మన మాజీ ప్రధానమంత్రి గారిని, ఆయన కాపలా కాసే వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపేశారు. కారణం ఏంటో చెప్పమంటారా? ఆమె ఎప్పుడు కూడా చక్కగా కవచాన్ని ధరించుకుని బయటకు వచ్చేవారట. అయితే ఆ రోజు ఆమె పుట్టినరోజు, అనుకోకుండా అనుకోని సమయంలో మరి ఆమె బయటికి రావటం, ఆమె కవచాలు ధరించుకోకుండా బయటకు వచ్చింది. అప్పుడే శత్రువు, పన్నాగం పన్నిన శత్రువు అప్పుడే ఆమెను గురి చూచి కొట్టి చంపేశాడు. ఆమెన్.
ఏమండోయ్, నా మాట మీరు అందరూ వినాలి. మనందరం సర్వాంగ కవచం ధరించుకుందుముగాక. లేకపోతే మనందరం సైతానికి హిట్ లిస్ట్లో ఉన్నాం. హిట్ లిస్ట్ అంటే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ద సైతాన్ వాంట్ టు షూట్ యూ అండ్ షీ వాంట్ టు కిల్ యూ. వీఆర్ ఇన్ ద హిట్ లిస్ట్. పాస్టర్ గారు, జోయల్ గారు ఇంత ఆరాధన చేస్తారా, షూట్ చేసేస్తానంటుంది. పాస్టర్ కృపారావు గారు ఏంటంటే చెప్తున్నాడు, షూట్ చేసి పారేయాలంటాడు. ఏంటి వేసిపోతాం గారు బాగా పాట పడుతుంది, షూట్ చేసి పారేయాలంటాడు. సువార్తవాణి గారు అంటే అంతా నేనే ముందు అంటుంది, షూట్ చేసి పారేస్తాను అంటుంది. సుసనమ్మ గారు అంటే అంత దూరం నుంచి వచ్చింది, షూట్ చేసి పారేస్తాను అంటుంది. రాణిమ్మ గారు రెజిస్టర్ రాని ఎక్కడ ఉంది, కొంచెం పల్లి నుంచి వచ్చావు నువ్వు, షూట్ చేసి పారేస్తాను. యు ఆర్ ఇన్ ద హిట్ లిస్ట్. వీఆర్ ఇన్ ద హిట్ లిస్ట్. ఎవరు హిట్ లిస్టు? ఆయన రెడ్ బుక్ అన్నాడు, ఇదేమో హిట్ లిస్ట్ అంటుంది. నేను అంటాను, నా యేసయ్య కవచం నాకుంది. చప్పలు కొట్టండి. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. సాతానానికి టాటా అన్నాడు. సాతానానికి టాటా, అపవాదినికి టాటా, దుష్టుడానికి టాటా, దుర్మార్గుడానికి టాటా, బంధించేవాడానికి టాటా. అన్నిటి మీద మాకు జయమే, అన్నిటి మీద నాకు విజయమే. నాకు సర్వాంగ కవచం ఉంది. మనం బలవంతులుగా ఉండే భూలోకంలో నువ్వు దేనికి భయపడ మాకు. రెండోది, ఎందుకు బలవంతులుగా ఉండాలంటే ప్రభువుని బట్టి మనం బలవంతులుగా ఉండాలి. మూడో మాట ఏంటంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. మూడో మాట చెప్తాను వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13, 14 రెండు మాటలు చెప్పండి. నెరవేర్చిన వారై. 5వ మాట, దేవుని స్తోత్రం కలుగును గాక. 6వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, సత్యమని దట్టి కట్టుకొనుడి. వినండి వినండి, ఏం కట్టుకోవాలి? సత్యమనే దట్టి కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి? దేనికి చెప్పండి? దేనికి? దేవుని పిల్లలు, పరిశుద్ధులు, నీతిమంతులకి సత్యమనే దట్టి ఉండాలి. హల్లెలూయా చెప్దామా? తర్వాత ఇంకో మాట 14వ వచనంలో, నీతి అను మైమరుపును కవచమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలి? నీతి. అందరు చెప్పాలి, ఏం ధరించుకోవాలి? అది నువ్వు నీతి అనే కవచం కావాలి. నీతి లేకపోతే సైతాన్ని నోడించేస్తాడు. నీతి లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, యథార్థత లేకపోతే సైతాన్ని నిన్ను బలహీనపరిచేస్తాడు. కాబట్టి నీతి అను మైమరుపు తొడుక్కోవాలి. తర్వాత ఇంకో మాట, పాదములకు సమాధాన సంబంధమైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి. దేనికి? పాదాలకు ఏముండాలి? సిద్ధ మనసు అనే జోడు. పాదాలకు చెప్పులు ఉండాలి. నాకు ఒకసారి అప్పుడప్పుడు కల వస్తుంది, నా చెప్పులు పోయినట్టు. చెప్పులు పోయినట్టు దాని అర్థం ఏంటి? సమాధానం పోయిందని అర్థం. అయ్యారండి రాత్రి నా చెప్పులు పోయినట్టు కాలు. ఒక చెప్పు పోయిందండి, ఇంకో చెప్పు ఉందండి. 2 చెప్పు లేకపోతే ఒక చెప్పు ఉంటే ఏం ఉపయోగం? ఒక చెప్పు ఉంటే ఒక చెప్పు వేసుకెళ్తావా? ఇదెవడు ఆయన పెచ్చోడా మంచోడా అంటారు. కాబట్టి సమాధానం. చెప్పులంటే ఏంటి చెప్పండి? తర్వాత మాట, ఇవన్నీ కాక విశ్వాసమను ఏముండాలి చెప్పండి? డాలు. ఇదిగో ఇట్లా పట్టుకోండి, మీ చేతి పట్టుకోండి. డాలు అంటే గుండ్రంగా ఉంటుంది, దాన్ని పట్టుకోవడానికి కాగడ ఉంటుంది, హ్యాంగర్ ఉంటుంది. ఇట్లా పట్టుకుంటాం మనం. దాన్ని ఏమంటారు? ఎందుకంటే సైతాను బాణాలు వేస్తూ ఉంటాడు. పోలీసులు పట్టుకుంటూ ఉంటారు. పోలీసులు ఎవరైనా రాళ్ళు ఎత్తున్నాను కూడా పట్టుకుంటారంట, డాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు వచ్చే ఈ రాళ్ళన్నీ, బాణాలన్నీ దేనికి తగులుతాయి? కాబట్టి మన అందరికీ ఏముండాలి? సైతాను బాణం వేస్తాడు నీ మీద. నువ్వేం చేయాలి? పట్టుకోవాలి. అప్పుడు సైతాన్ నీ మీద ఎన్ని రాళ్ళు వేసినా, చెప్పాలి, మీరు చెప్పాలి, ఎన్ని రాళ్ళు వేసినా నీకు తగలకుండా నువ్వు కాపాడుకోగలుగుతావు. స్తోత్రం చెల్లిద్దాం, 2 చేతులు ఎత్తాం అందరం. హల్లెలూయా. తర్వాత రక్షణ అనే శిరస్సురాణం. ఏం కావాలి? తల మీద రక్షణ అనే శిరస్సురాణం కావాలి, తల మీద. ఎందుకనంటే నా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు యేసు కోసమే, నా కాళ్ళు, చేతులు, దేహం అంతా యేసు కోసమే. నా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు యేసు కోసమే, నా కాళ్ళు, చేతులు, దేహం అంతా యేసు కోసమే. పరిశుద్ధత నాకియ్యుమా, పరిశుద్ధత నాకియ్యుమా, పాటలు పాడి నాట్యమాడి ఆనందించేదా అనండి. అలా పాటలు పాడి నాట్యమాడి ఆనందించే
అలాగే పాటలు పాడి నాట్యమాడి ఆనందించేదా. నా కళ్ళు చెవులు ముక్కును యేసు కోసమే, నా కాళ్ళు చేతులు దేహమన్ యేసు కోసమే. నీలో ఎప్పుడు పాపం ఉంటుందో నీకు దుఃఖం ఉంటుంది. నీలో ఎప్పుడైతే పాపం ఉంటుందో నీకు వేదన ఉంటుంది. నీలో ఎప్పుడైతే పాపం ఉంటుందో నీకు ఆవేదన ఉంటుంది. సంతోషంగా ఉండలేవు, ఆనందంగా ఉండలేవు, ఉల్లాసంగా ఉండలేవు, సమాధానంగా ఉండలేవు. హల్లెలూయా. నీ కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసం కాబట్టి రక్షణ అనే శిరస్నానమును ధరించుకొందువుగాక. కాబట్టి పరలోకమానికి ప్రయాత్ర చేసే వాళ్ళకి ఏముండాలి? తలకు శిరస్నానం ఉండాలి, తలను కప్పే హెల్మెట్ ఉండాలి. అప్పుడు కళ్ళు చెవులు ముక్కు నోరు అన్ని యేసై శోధనలు ఉంటాయి. చప్పలు కొట్టడానికి గట్టిగా అందరూ ఒకసారి. లేదనుకో, నీ మీద హెల్మెట్ లేదనుకో, ఈ కన్నీడు చూస్తూ ఉంటుంది, ఈ కన్నీడు చూస్తూ ఉంటుంది. వంకర బుద్ధి వస్తుంది, వంకర చూపు వస్తుంది. ఆ చూపు ఆ బుద్ధి మన బతుకంతా వంకర బతుకు అయిపోద్ది. మన బతుకు వంకర బతుకు అయిందనుకోండి, యేసు నామములో అంత వ్యర్థమే అయిపోద్ది. యేసు రక్తమే. హల్లెలూయా చెప్దామా? పరిశుద్ధులకి 12 లక్షణాలు చెప్పండి. పరిశుద్ధుల యొక్క మొదటి లక్షణం ఏంటి? బలవంతులుగా ఉండాలి. రెండో విషయం ఏంటి? ప్రభువులో. మూడో విషయం ఏంటి? సర్వాంగ కవచం ధరించుకోవాలి. నాలుగో విషయం ఏంటి? నడుమునకు సత్యమనే తట్టు. ఐదవ విషయం ఏంటి? నీతి అనే మైమరుపు. మైమరుపు అంటే ఇదిగో ఈ మెడ నుండి ఇక్కడ దాకా, ఉదరం దాకా కప్పి ఉండేది, నీ గుండెని కప్పేది, నీ హృదయాన్ని కప్పేది. గుండె నిండా యేసు ఉండాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. కాబట్టి ఈ వ్యాధి మన నుండి తొలగిపోవాలంటే ఈ మైమరుపు ఉండాలి మనకి. ఆమేన్. ఇక చేతిలో ఏముండాలి? విశ్వాసం అనే డాలు. ఈ డాలు పట్టుకుంటే సైతాను ఏ బాణ వేసినా మనల్ని ఏమండి, అవునా కాదా? హల్లెలూయా. విషపురుగులు మనం ఏం చేయలేవు, ఎందుకంటే కవచం మనకు ఉంటుంది కాబట్టి. నువ్వు కూడా దేవుడి సర్వంగా కవచాన్ని వేసుకుంటే సైతాన్ని మనల్ని ఆఖరిగా మరొక మాట చెప్పమంటారా? ఏంటండి? ఆత్మ ఖడ్గం. చేతిలో ఖడ్గం ఉండాలండి. పొలం వెళ్ళేవాడికి కత్తి కర్ర ఉండాలి. చెప్పండి, ఏముండాలి? కర్ర ఎందుకు ఉండాలి? కత్తి ఎందుకు ఉండాలి? కొయ్యటానికి. కర్ర ఎందుకు ఉండాలి? అందుకే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఈ అపాయం భయపడిని దుడ్డు కర్రని దండము నన్ను గట్టిగా అందరం ఒకసారి హల్లెలూయా స్తోత్రం చెబుదామా. ఇంకొక ఆఖరి మాట. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన విజ్ఞాపన చెయ్యాలి. హల్లెలూయా చెప్దామా. ఆఖరిగా 12వ లక్షణం ఏంటంటే ప్రార్థన విజ్ఞాపన చేయవలెను. ఎన్ని చెప్పానమ్మా చెప్పండి? 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుండి ఆఖరి వచనం దా చదువుకోండి. పరిశుద్ధులకి కావలసిన 12 లక్షణాలు. నువ్వు పరిశుద్ధుడు అయితే అనగా క్రీస్తు రక్తములో నువ్వు కడగబడితే, క్రీస్తు రక్తములో కడగబడిన వారమైతే ఈ 12 లక్షణాలు కలిగి జీవించుదుముగాక. ప్రభువా, నేను నీలో నిలిచి ఈ లక్షణాలన్నీ కలిగి నీ కొరకు బ్రతుకుదును గాక. దేవా, నీ కవచాన్ని కలిగి నేను నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందును గాక. హల్లెలూయా. ప్రభువా, నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే. రెండు చేతులు పైకి ఎత్తుదాం. కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే. ప్రభువా, నీలో పెంచుట, ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా కృపా బాహుల్యమే నాయడ కృపా అందరు ఆత్మతో పాడు. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో
జీవించుట కృపా బాహుల్యమే నాయన కృపా చప్పలు కొడతాం గట్టిగా అందరం కూడా కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట పాప నియమమును బహు దూరముగా చేసి పాప నియమమును బహు దూరముగా చేసి పావనాత్మునితో పరిపూర్ణులమై పావనాత్మునితో పరిపూర్ణులమై పాద పద్మము హత్తుకొనేదను పాద పద్మము హత్తుకొనేదను ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే ఆమేన్ కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే ప్రభువా నీలో రెండు చేతులు పైకెత్తుదా జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే యేసయ్యా నీ వలన బలం నీ ఆత్మిచ్చే శక్తి నీవిచ్చిన సర్వాంగ కవచం సత్యమనే తట్టులు నీతి అనే మైవర్పు హల్లెలూయా రక్షణ అనే శిరస్త్రాణం పాదములకు సమాధాన సంబంధమైన సిద్ధ మనసు అనే జోడే కట్టుకున్న వారమై ప్రార్థన అనే విశ్వాసం అనే డాలు ప్రార్థన అనే ఖడ్గం వాక్యం అనే రెండంచులు కలిగిన ఖడ్గం ప్రార్థన ఖడ్గముతో నీ కొరకు మేము జీవించుదుము గాక మా విశ్వాసపు పయనమును కొనసాగించుదుము గాక ఆత్మలో మమ్ములను బలపరచుదురు గాక దేవానికి స్తోత్రము 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 నాయన పరమ తండ్రి గొప్ప దేవుడువు నాయన నీకు లెక్కలేని వందనాలు స్తోత్రములు ప్రభువా ఇదిగో కనికరము కలిగిన మా యేసయ్యా నీకు స్తోత్రములు నాయన ఇదిగో ప్రభువా గడిచిన కాలమంతయు నీ రెక్కల నీడలో భద్రపరిచి మమ్మలు సజీవులుగా ఉంచి మరలా మా యొక్క ఆత్మీయ తండ్రి ఈ యొక్క ప్రాంగణములోనికి మా యొక్క నాయన తల్లి సంగమునకు అయ్యా ప్రాంతములు అన్ని గ్రామముల నుండి నీ బిడ్డలందరినీ కూడా ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరములోనికి తీసుకొచ్చినందుకు ప్రభువా నీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా మహాగణుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా యేసయ్యా నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది ప్రభువా నీ వందనాలు నాయన అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు అయ్యా యొక్క ఆఖరి నెలలో నాయన సంఘమందరూ అనేక ప్రాంతముల నుండి వారి యొక్క ప్రయాణములో నీ కాపుదల నీ దయ నీ సన్నిధిని వారితో ఉంచి మీరు నడిపించిన విధానమును బట్టి నీ వందనాలు స్వామి నీకు స్తోత్రములు నాయన ఈ విధముగా నాయన మా యొక్క జీవిత పర్యంతరము ఈ విధమైన కూడికలు జరుపుకుంటూ ప్రభువా తరతరములు యుగ యుగములు నాయన నీ రాకడ వరకు నీ కాపుదలను మాకు దయచేయమని నీ పాదములు పట్టి బ్రతిములాడుతున్నాము నీ రాకడ పర్యంతరం ఈ విధంగా మీ దాసులు నాయన ఇది కొనసాగించటానికి మీరు సహాయమును దయచేయండి యేసయ్యా నీ వందనాలు మరి
ముఖ్యముగా నాయన ఈ స్థలములో నాడు ఆత్మీయ తండ్రివి వేసిన పునాదులు ప్రభువా, ఆత్మీయ తల్లి కార్చిన కన్నీరు, ఇదిగో మరలా మీ దాసులు నాయన ఈ విధముగా ప్రయాసపడుతున్నారు నాయన. ఎంతో ఈ ప్రయాస నాయన భారము కలిగినది ప్రభువా, నీకు వందనాలు అయ్యా. అమ్మగారిని అయ్యగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబము చుట్టూ నీ కంచెని వేయండి ప్రభువా, నీ కాపుదలను మీరు దయచేయండి నాయన. ప్రతి ఒక్కను నాయన ఆ యొక్క బిడ్డలను 5గురిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిగా జాయిని మీరు దర్శించండి ప్రభువా, ఆమె ప్రయత్నము మీరు ఎరిగి ఉన్న దేవుడు నాయన. ఆమెకి నాయన మంచి విజయమును మీరు దయచేయండి, ఆమె పట్లని బలమైన కార్యమును మీరు చెయ్యండి నాయన. ఓ బిడ్డకు మంచి సీటును పొందుకుని విజయవంతముగా నాయన చదువు నాయన పూర్తి చేసుకోవటానికి మీరు మీ సహాయమును మీరు అనుగ్రహించండి ప్రభువా, నీకు వందనాలు అయ్యా. జాషువాను దర్శించండి, మంచి ఆయుధం వల్లే మీరు సిద్ధపరచండి ప్రభువా. నీ బిడ్డను మీరు బలముగా వాడుకోండి, గ్రేస్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఆయుధం 5గురు బిడ్డల్ని కూడా మీరే నాయన నీ నామములో తీర్చిదిద్దమని నీ పాదములు పట్టి బ్రతిమలాడుతున్నాను ప్రభువా, నీ వందనాలు. బ్లెస్సీని తండ్రి శారోని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ యొక్క అమెరికా దేశంలో శారోన్ అమ్మగారు నీ పనిలో పాలు పొందుతున్నారు, అలాంటి స్థితిని శారోనుకు మీరు దయచేయండి ప్రభువా, నీకు వందనాలు. చంటి బిడ్డ నాయన రక్షించబడింది ప్రభువా, నీకు వందనాలు. నిన్ను గుర్తించి నాయన నీ యొక్క మహిమను ఆమె తెలుసుకున్నదేమో చిన్న వయసులోనే ప్రభువా, దీర్ఘాయుష్ను మీరు దయచేయండి నాయన, నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ పరిచర్య వెనకాల మీ దాసునికి ఎంతో భారము నాయన. ప్రతి ఒక్క అవసరత మీ నామములో తీర్చండి, కావలసిన ప్రతి అవసరత మీరు సహాయము చెయ్యండి దేవా, నీకు వందనాలు. ఇదిగో ఇక్కడ మందిరముకు పునాదులు వేయబడటానికి మీరు సహాయము చెయ్యండి, విస్తారమైన మందిరమును మీరు నిర్మాణము చెయ్యండి అయ్యా. అద్భుతమైన కార్యమును మీరు జరిగించండి ప్రభువా, నీకు వందనాలు. ఓ ప్రతి ఒక్క నాయన పని వెనకాల మీ హస్తము తోడై ఉంచండి ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ విధముగా మా సంఘములన్నీ నీ రాకడ పర్యంతము కొనసాగటానికి మీరు సహాయము చేయండి. ఈరోజు ప్రభువా నాయన నీకు వందనాలు. ఈ విధముగా నీ మందిరములో మేమున్నామంటే ఇదంతా నీ కాపుదల, నీ దయ, నీ కరుణ, నీ ప్రేమ, నీ వాత్సల్యత ప్రభువా, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో మరి ముఖ్యముగా నాయన మంచి వాతావరణమును మీరు దయచేయండి అయ్యా తండ్రి, నీకు వందనాలు. వ్యవసాయదారుడు ఎంతో వేదన పడుతున్నారు ప్రభువా, దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వర్షమును మీరు బంధించండి స్వామి, నీకు వందనాలు. గాలిని మీరు గద్దించండి నాయన, నీకు స్తోత్రములు నాయన. మంచి వాతావరణమును మీరు దయచేసి నీ నామముకు మహిమ తెచ్చుకో ప్రభువా. ఈరోజు నాయన నా యొక్క బిడ్డకి నాయన రాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వందనాలు. నీ మందిరములోకి రాలేమేమో అని మేము భయపడ్డాము, కానీ నీవు వాగ్దానము చేసిన వాడివి, నమ్మదగిన దేవుడివి, నీవెవ్వరిని విడిచిపెట్టే దేవుడివి కాదయ్యా. నీ బిడ్డను నీవు నడిపించి నెమ్మదిచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. కూడి ఉన్న ఈ యొక్క సంఘము చుట్టూ నీ కంచిని ఉంచండి, నీ కాపుదల, నీ దయ మాకు తోడుగా ఉంచి ఈ కూడికిని జయకరముగా జరిగించమని దీనురాలన ప్రభువా నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయమని. ఈ ప్రాంగణం అంతా నీ వెలుగు ప్రసరింపబడును గాక, ఈ స్థలమంతయు నీ యొక్క అగ్ని కణములు మండును గాక, యొక్క ఆత్మ కార్యము జరిగించబడును గాక, నీ ఆత్మాభిషేకము ఈ స్థలములో గుమ్మరించబడును గాక, నీకు వందనాలు. ఆత్మీయ తల్లికి మంచి ఆరోగ్యమును దయచేయండి, నీ పాదములు బట్టి బ్రతిములాడుతున్నాను స్వామి. ఈ దీనురాలను ప్రభువా నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.